ఈ నెల 4వ తారీఖున వెడిగొడ మండలం కురప గ్రామంలో మయూర జమలమ్మ గారు తన పొలంలో గేదెలు కాసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమె యొక్క మెడలో చైన్ స్నాచింగ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దాని విలువ సుమారు 2,40,000 రూపాయలు ఉంటుంది. ఈ నేరం జరిగిన వెంటనే వెడిగొడ పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీసీ కెమెరాలను వెరిఫై చేసి ఆ సీసీ కెమెరా ఫుటేజెస్లో ఉన్న వ్యక్తుల ఫీచర్స్ ఆధారంగా అలాగే బైక్ను బట్టి వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈరోజు వెడిగొడ మండలంలో అదుపులోకి తీసుకొని వాళ్ళు దొంగతనం చేసిన చైన్ని కూడా దొంగల దగ్గర రికవర్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి పేర్లు నామాల నాగరాజు అలియాస్ తిలక్, కొండపల్లి గ్రామం. ఇతనికి గతంలోనే పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. అలాగే కేటీ షీట్ కూడా ఉంది. అలాగే మోటిపత్తి నాగరాజు అని చెప్పేసి ఈ నామాల నాగరాజుకి గతంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిచయంతో ఇద్దరు కలిసి దొంగతనం చేశారు. వాళ్ళిద్దరిని ఈరోజు అదుపులో తీసుకొని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ కేసు డిటెక్ట్ చేయడానికి గల ప్రధానంగా మాకు ఉపయోగపడినవి ఈ మధ్యకాలంలో మా సిపి సార్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు పెట్టిన కెమెరాలు, వాటిని ఆధారంగా చేసుకొని ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాగే ఆ ఐడెంటిఫై చేసిన ముద్దాయిల్ని ఇమీడియట్గా వితిన్ 10 days వాళ్ళని పట్టుకొని ఈరోజు కోర్టు ముందు హాజరుపెట్టడం జరుగుతుంది.